పూజలు చేసి తగ్గిస్తానని తిరుగుకుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాం. ఆయన పేరు బొమ్మెల బాపు స్వామి ఏరియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ వేసి రోడ్లో మత్తు మందు తల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు పొందడం. హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఆన్ అన్ యావరేజ్ ఎవరిపైన ఎక్కువగా అత్యాచార ఆరోపణలు కానీ లేకపోతే క్రైమ్ రిపోర్ట్స్ కానీ అంటే క్రైమ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉంది, క్రైమ్ హిస్టరీ కానీ ఉంది అని మీరు ఒక్కసారి రీసెర్చ్ చేయగలిగితే లైమ్లైట్లో కనిపించేవి ముఖ్యంగా ఎవరు ఉంటారు అంటే అందులో రాజకీయ నాయకులు, ఆ తర్వాత మత పెద్దలే ఉంటారు. మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటే కనుక నా మాటలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. చాలాసార్లు దొంగ బాబాలుగా ఉండి చలామణి అయ్యి చాలామంది భక్తుల్ని ఆకర్షించి వాళ్ళ కష్టాలకి సొల్యూషన్స్ చెప్తామని చెప్పేసి చివరికి ఏం చేస్తున్నారు అంటే మహిళలను చెరబట్టి వాళ్ళని అత్యాచారం చేయడం కానీ వాళ్ళ జీవితాలను నాశనం చేయడం కానీ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. దానికి సాక్ష్యంగా చాలామంది సోకాల్డ్ బాబాల పేర్లు కూడా మనకు తెలుసు. వార్తాపత్రికల్లో చాలా మంచి మంచి వార్తలు కూడా వచ్చున్నాయి వాళ్ళ పేరు మీద. ఆ తర్వాత ప్రముఖమైనటువంటి బాబాల గురించి తెలుస్తుంది. అయితే ఎంత గొడుగుకు అంత వాన, ఎంత వానకు అంత గొడుగు, ఈ రకంగా మనం మాట్లాడాలనుకుంటే పైన మనకి కనిపించేటటువంటి మత పెద్దలు కానీ రాజకీయ నాయకులు అందరూ ఒకెత్తు అయితే అంటే చిన్న చిన్న ప్రాంతాలని తీసుకుంటే గ్రామీణ ప్రాంతంలో, మండల ప్రాంతంలో, క్షేత్ర స్థాయిలో కూడా మనకి ఇట్లాంటి బాబాలు ప్రజలను, అమాయకమైనటువంటి ప్రజలను మతం పేరిట, జ్యోతిష్యం పేరిట, దైవం పేరిట మోసం చేసి లోబరుచుకుని ఆడవాళ్ళ మానాలను తీసేటటువంటి దురాచారం మనకి ఎప్పటి నుంచో అలవాట్లో ఉన్నది. ఎందుకు అదొక ఆచారం అంటున్నానంటే ఎంతమంది ఇది ఒక షార్ట్ కట్ అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. జీవితంలో మనకి సెటిల్ అవ్వడానికి ఎట్లాంటి ఆప్షన్ లేకపోయిన సందర్భంలో జీవితం మీద ఆశ కోల్పోయినప్పుడు సన్నాస అయిపోవచ్చు అనేసి అంటారు చాలామంది. సో సన్నాస అవ్వటం, ఆ తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వాలతోటి కుమ్మక్కయ్యి ఆస్తుల్ని కూడబెట్టుకోవడమో లేకపోతే మహిళలను చెరబట్టడమో చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. దాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తేనైనా మూఢనమ్మకాల పట్ల మీరు పూర్తి స్థాయిలో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసుకోగలుగుతారని నా నమ్మకం. నేను అదే కోరుకుంటున్నా కూడా మీ అందరి నుంచి. ఎందుకంటే మన బ్రెయిన్లో ఎప్పుడైతే సైన్స్ అనేది పనిచేస్తుందో అప్పుడు మన కళ్ళ ముందు ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నా మనం పట్టించుకోము. కానీ మన బ్రెయిన్లో సైన్సే డియాక్టివేట్ అయితే, అంటే లాజికల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్మెంటే డియాక్టివేట్ అయితే మనం అడ్డమైనటువంటి మూఢాచారాలను పాటిస్తాం. చదువుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మూఢనమ్మకాలకి లొంగిపోవడానికి కారణం కూడా ఇదే. వాళ్ళ బ్రెయిన్కి ఉన్నటువంటి ఆలోచించే సామర్థ్యాన్ని వాళ్ళు ఆపేసిండ్రు. ఎప్పుడో 1947లోనే వాళ్ళు ఆపేసి ఉంటారు. అందుకనే మూఢనమ్మకాలు ఫాలో అవుతారు. సైంటిస్టులు కూడా చాలామంది ప్రయోగాలు చేసే ముందు దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు అంటే వాళ్ళు ఈ రకంగా ఆలోచించడం, ప్రశ్నించడం అనేది ఏ కాలంలోనో వదిలేసి ఉంటారు. సో టైటిల్ ఏమొచ్చిందంటే స్వామీజీ కాదు కామాంధులు అనేసి టైటిల్ వచ్చింది. ఇట్లాంటి వార్తలు చదివితే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. కానీ ఇట్లాంటి కేసుల్లో ఎక్కువ నష్టపోతున్నది ఎవరు? మహిళలే నష్టపోతారు ఆబ్వియస్గా. ఆ తర్వాత ఎవరైతే వాయిస్లెస్ పీపుల్ ఉన్నారో, దళిత్స్, వాళ్ళు నష్టపోతారు, ఆదివాసులు నష్టపోతారు. సో సమాజంలో ఎవరైతే వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళే ఎవరికైనా ప్రైమరీ టార్గెట్గా అవుతున్నారు. ఈ నేపథ్యంలో స్వామీజీ కాదు కామాంధుడు అంట. తన వద్దకు వచ్చే మహిళలకు నిద్రమాత్రలు ఇచ్చి రేప్, వీడియో తీసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్, మెదక్ జిల్లాలో దొంగ స్వామీజీ ఆటకట్టు.
వివిధ సమస్యలతో తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందిచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా వీడియోలు తీసి బెదిరిస్తున్న దొంగ స్వామీజీని మెదక్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బుడగజంగం బొమ్మెర బాపుస్వామి అలియాస్ శివస్వామి జ్యోతిష్యం చెబుతూ ఆరోగ్యం మెరుగు పేరిట పూజలు చేస్తూ ఉంటాడంటే ఆరోగ్యం మెరుగు కోసం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఒక పండితుని ట్రాప్లో చిక్కుకున్నారనమాట. సో మీకు దరిద్రం ఇట్లా ఉంది, మీకు ఏలినాటి శని ఉంది, మీ ఇంట్లో ఈ పార్ట్ అంటే కిచెన్ ఏమో ఆఫీస్ రూమ్కి షిఫ్ట్ చేయాలంట, ఆఫీస్ రూమ్నేమో వాళ్ళు అంటే కిచెన్గా వాడుకుంటూ కిచెన్గా ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టి బెడ్రూమ్ చేసేయాలంట. ఇట్లా కొన్ని మార్పులు చెప్పిర్రు. సో మా వాళ్ళు కూడా పిచ్చి వాళ్ళలాగా అవంతా నమ్మేసారు. కానీ మార్పు ఏముంది అంటే ఏమీ ఉండదు. ఇట్లా జ్యోతిష్యం పేరుతోటి ఆ తర్వాత మీకు వచ్చే ఆరోగ్య సమస్యలన్నింటికి కూడా కారణం మీ జాతకంలో దోషం ఉందని, అది ఉందని, ఇది ఉందని చెప్పేసి ఇట్లా మార్పు చేయాలి, రంగురాళ్ళు పెట్టుకోవాలి, ఈ హోమం చేయాలి, ఈ పూజ చేస్తే మంచిగా అవుతుంది, ఈ తాయెత్తు కట్టుకోవాలి, ఈ దారం కట్టుకోవాలి, ఇన్ని వారాలు ఈ గుడికి తిరుగు, ఒక బ్రాహ్మణుడికి ఇట్లా దానం చేయు, లేకపోతే వీళ్ళకి ఇట్లా దానం చేయు అని చెప్పేసి ఇట్లా పరిష్కారాల పేరిట కొంతమంది ఎవరైతే పండితులు చలామణి అయ్యే దొంగ బాబాలు ఉంటారో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చాలామంది అమాయక ప్రజలు వాళ్ళ డబ్బుల్ని నాశనం చేసుకుంటారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుల్ని పోగొట్టుకుంటారు అని తెలుసు. ఆ తర్వాత మహిళలని చెరబట్టి కూడా మహిళలు అత్యాచారాలకు గురయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. నిజం చెప్పండి, మీకు జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, నెత్తి నొప్పి వచ్చినా మీరు వెంటనే ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఆ నొప్పి తీవ్రతను బట్టి వంటింట్లో ఉన్న చిట్కాలను ఫాలో అవటమో, లేకపోతే డాక్టర్ దగ్గరికి, అది కాకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి అప్పటి మందం ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకుందాం అనుకుంటారు. అంతేగాని ఏదో పూజ చేస్తే వస్తుందా? మరి నెత్తి నొప్పి వచ్చిన ప్రతిసారి ఇంట్లో ఉండే దేవుడి గదికి వెళ్ళి 4 అగరబత్తులు ముట్టించి ఒక దీపం పెట్టి దేవుడిని కోరుకొని చెంపలు వేసుకుంటే అయిపోతుంది కదా. నెత్తి నొప్పి కూడా మాయమైపోవాలి కదా. మనకున్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారంగా ఈరోజు సైన్సే నిలబడుతున్నప్పుడు కూడా మనము ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాలి చెప్పండి? పోనీ ఎవరిని తప్పుపట్టాలి? ఇట్లాంటి విషయాలని నమ్ముతున్న మన తప్ప? మనం నమ్ముతున్నాం కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా వాళ్ళు? ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సైంటిఫిక్గా దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు అన్నది చూడాలి. పోనీ ఇలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్తే అయినా మన లైఫ్ ఏమైనా సెట్ అవుతుందా? మనకున్న ఆరోగ్యం చాలా క్లీన్గా ఏదో మాయ చేసినట్టు, మ్యాజిక్ చేసినట్టు ఒంటి మీద ఉన్న గాయాలన్నీ పోతాయి అని సినిమాల్లో చూపిస్తారు కదా, దేవుడి మహిమల సినిమాలలో. అట్లేమన్నా అవుతుందా? అవ్వదు కదా. ప్రాక్టికల్గా ఉంటే మన ప్రశ్నలకి, మన కష్టాలకి సొల్యూషన్స్ మన కష్టం అవుతుంది, సైన్స్ అవుతుంది. మరి అట్లాంటప్పుడు కూడా మనం ఇట్లాంటి దొంగ బాబాల జ్యోతిష్యం మీద, వాళ్ళు చెప్పేటటువంటి కాకమ్మ కబుర్ల మీద ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా మనం ఇట్లాంటి నష్టాన్నే ఎదుర్కొనవలసి ఉంటుంది. నిజానికి ఇందులో బాబా తప్పు చేస్తే నువ్వేంటిదమ్మా నమ్ముతున్న అమాయకుల్ని తప్పు పడుతున్నావు అంటే, నమ్ముతున్న అమాయకులది తప్పు కాదు. కాకపోతే ఇట్లాంటి నేరాలు చేస్తున్నటువంటి నేరస్తులు మన సమాజంలో పెరిగిపోతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనదే. ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటి? ఇట్లాంటి వాళ్ళని నమ్మి మనం నష్టపోయిన తర్వాత ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు అన్నది ఇక్కడ పాయింట్. ఆ నష్టం తాలూకు ఆ బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ ఎవరికి వస్తుంది? మీకు వస్తుందా? వాడికి వస్తుందా? మనకే వస్తుంది కదా. కాబట్టి నిరంతరం కూడా ఎవరైతే పూజల పేరుతోటి, పునస్కారాల పేరుతోటి అవి ఇవి అని చెప్పేసి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తారో, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తారో వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే అనుమానం వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీరే దగ్గరుండి, మీకు ఏమీ జరగకపోయినా, లిటరల్లీ మీకు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయినా అనుమానాస్పదంగా అనిపిస్తే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసి మీ సామాజిక బాధ్యతను తీర్చుకుంటే అది చాలా మంచిది. ఈరోజు ఇంత అభివృద్ధి చెంది సునీత విలియమ్స్ ఏమో ఎక్కడి నుంచి అంతరిక్షం నుంచి ఆమె చాలా సక్సెస్ఫుల్గా భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎట్లా డీవియేట్ అవుతున్నారు? ఆయననేమో ప్రభువు వల్లనే ఇదంతా సాధ్యమైంది అని చెప్పేసి బుచ్ విల్మోర్ అంటాడు. సునీత విలియమ్స్ ఏమో ఏమంటది, గణపతి అని ఇట్లా చెప్తారు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకుంటుంది మరి? అంతా దేవుళ్ళు ఇవే నిజమైనప్పుడు నిజంగానే రంగురాళ్ళే మన భవిష్యత్తును నిర్ధారిస్తాయి అని
మనం అంత నమ్ముతున్నప్పుడు మరి మిగతా ఏమి చేయొద్దు, కామ్గా కూర్చో. అన్నం టయానికి ఇంత అన్నం పెట్టే రంగురా ఏముంటుంది, ఒకటి కొనుక్కోవాలి, ఒక వెలుగు పెట్టుకోవాలి. ఫలానా లంచ్ టైం అయింది, ఇప్పుడు ఈ రంగురాయిని ప్రెస్ చేస్తే నాకు లంచ్ వస్తుందా? అదేమైనా స్విచ్చా, రిమోట్ కంట్రోలా? కాదు కదా. కష్టం చేయాలి. ఎవరికి మాత్రం ఫ్రీగా వస్తున్నాయి డబ్బులు? ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు అన్నప్పుడు మనకి ఉన్నటువంటి ఒక్కగానొక్క కనిపిస్తున్నటువంటి సొల్యూషన్ సైన్సే అయినప్పుడు మనం సైన్స్ని కాదని ఇట్లాంటి మూఢనమ్మకాలని షార్ట్కట్గా మనం సక్సెస్ అవ్వాలనో, ధనవంతులు అవ్వాలనో, కష్టాన్ని షార్ట్కట్గా తీర్చుకోవాలనో చూస్తే నష్టపోయేది కూడా మనమే అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసులో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు కాబట్టి ఈ కేసు చాలా పాజిటివ్గా, అంటే బాధితుల పక్షాననే క్లియర్ అవుతారని నేను ఆశిస్తున్నా. ఒకవేళ అట్లా ఆశించినట్టుగా జరగకపోతే బాధితులు నెక్స్ట్ స్టెప్లో కూడా వాళ్ళు వాళ్ళకి న్యాయం వచ్చేలాగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారని కూడా వాళ్ళకి నేను కోరుకుంటున్నా.